సాధారణంగా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన విషయాలు చెప్పుకోవాలంటే మనకి ఇష్టం ఉండదు. ఆ కారణం చేత దేవుడు బహుశా మన అపజయాన్ని జయముగా మార్చలేకపోతున్నాడేమో. బీ రియల్, బీ హానెస్ట్, బీ సిన్సియర్. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా నాకు ఈ సబ్జెక్ట్స్ రావు, మ్యాథమెటిక్స్ అంటే వీక్, ఇంగ్లీష్ మీడియం అంటే రాదు, మా క్లాస్లో సరిగ్గా చెప్పరు, అందుకే నేను ఫెయిల్ అయినాను అని మనం చెప్పం. కానీ ప్రభువా కంప్యూటర్ పొరపాటు చేసింది, అందుకే నా నంబర్ లేదు నాయన. క్వశ్చన్ పేపర్ కష్టంగా ఇచ్చినారు ప్రభు, అందుకే నేను ఫెయిల్ అయినా. ఆ పేపరు వాల్యుయేషన్ చేసేవాళ్ళు చాలా కష్టమైన వాళ్ళు అంట, అందుకే నేను ఫెయిల్ అయినా. అవన్నీ అవసరం లేదు, దేవుడు అలాంటివి కోరట్లేదు. నీ బలహీనత ఏమో నీవు నేరుగా దేవునితో చెప్పాలని దేవుడు కోరుచున్నాడు. ప్రభువా నాకు చదవడం అంటే ఇష్టం లేదు నాయన, అందుకే ఫెయిల్ అయినా అని చెప్పొచ్చుగా. క్లాస్కి వెళ్ళడం అంటే పరిచయం లేదు ప్రభు, అందుకే ఫెయిల్ అయినా అని చెప్పొచ్చుగా. అలాగే వాస్తవంగా దేవునితో నువ్వు చెప్పు. బీ రియల్, బీ హానెస్ట్. పిల్లలారా మీ ఇద్దరు మీకు ఏమైనా ఉన్నదా, అడిగి మీ యుద్ధం ఏమైనా ఉంటే తీసుకెళ్ళడానికి వచ్చాడా యేసుప్రభు 7 మంది శిష్యుల దగ్గర? లేదు, వారికి సహాయం చేయటి కొరకే వచ్చాడు. కనుక దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు అంటే మనకు సహాయం చేయటి కొరకే మనతో మాట్లాడతాడు. దీన్ని మనం అర్థం చేసుకోవటానికి నేను ఈ చిన్న ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకు చూడండి, మనం ఒక షోరూమ్కి వెళ్ళి మొబైల్ ఫోన్ కొన్నామనుకోండి. మొబైల్ ఫోన్ కొన్న వెంటనే మీ తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్కి కానీ మీరు చేయలేని ప్రయత్నం చేస్తారు. వెంటనే ఆ నంబర్ నొక్కారనుకోండి, మీరు ఎవరికి కాల్ చేయాలనుకున్నారో వారు లైన్లోకి వస్తారా రారా? నాకు తెలుసు మీరు చాలా తెలివైన వాళ్ళు కనుక జవాబు చెప్పరు. వాళ్ళు లైన్లోకి రారు. కారణం ఏంటంటే నీ మొబైల్ ఫోన్ యాక్టివేట్ కాలేదు. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలా? మొబైల్ పీస్ తీసుకుంటే సరిపోదు, దానికి సిమ్ కార్డు కూడా అవసరం. సిమ్ కార్డ్ ఎక్స్పాన్షన్ ఏంటి? స్మాల్ ఇంటర్ఫేస్ మాడ్యూల్. స్మాల్ ఇంటర్ఫేస్ మాడ్యూల్. ఆ చిన్న కార్డ్ వేసుకుంటే ఫోన్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు తల్లిదండ్రులకు కానీ స్నేహితులకు కానీ సేవకులకు కానీ నువ్వు మాట్లాడదలుచుకున్నప్పుడు మాట్లాడవచ్చు. కనుక ప్రతి ఒక్క వ్యక్తి ఒక మొబైల్ ఫోన్, సిమ్ కార్డు యేసు ప్రభు అనుగ్రహించే రక్షణ. ఆ సిమ్ కార్డు ఉంటేనే నీ మొబైల్ ఫోన్ అనే జీవితం యాక్టివేట్ అవుతుంది. సాల్వేషన్ ఇన్ మాస్టర్, SIM సిమ్ అంటే సాల్వేషన్ ఇన్ మాస్టర్, ఆ యజమానిలో ఉన్న రక్షణ. ఆ సిమ్ కార్డ్ ఎప్పుడైతే రక్షణ అనేది వస్తుందో అప్పుడు మొబైల్ ఫోన్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు నీవు దేవుడితో మాట్లాడవచ్చు. దేవుని నంబర్స్ ఏంటి? చాలా ఉన్నాయి. ఆదికాండం దాకా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా అవన్నీ ఎల్లో పేజెస్. ఆ ఎల్లో పేజెస్లో యూ కెన్ పికప్ ఎనీ నంబర్, ఏ నంబర్ అయినా తీసుకోవచ్చు. సామ్ 201, జాన్ 1414, మాథ్యూ 6:6, ఇలాగ ఏదైనా నువ్వు తీసుకొని ఆ నంబర్కి డైల్ చేయొచ్చు. యేసు ప్రభు వారికి చాలా నంబర్లు ఉన్నాయి. ఏ నంబర్ నుండి నువ్వు డైల్ చేసినా ఆయన నీ ఫోన్కి రెస్పాండ్ అవుతాడు. ఆయన నీ ఫోన్కి రెస్పాండ్ అయిన తర్వాత నీతో కూడా ఆయన మాట్లాడాలని అనుకుంటాడు కదా. నీతో కూడా మాట్లాడాలని అనుకున్నప్పుడు సాధారణంగా మన ఫోన్ ఉందనుకోండి, ఎవరైనా మనకు ఫోన్ చేస్తే ఒకవేళ వాళ్ళ కాల్ మనం రిసీవ్ చేసుకోకపోతే వాళ్ళకి 3 రకాలైన ఆప్షన్స్ వస్తుంటాయి. నంబర్ 1 ఆప్షన్ కాలర్ చేసిన వాళ్ళకి వచ్చేది, ద సబ్స్క్రైబర్ యువర్ కాల్ ఈజ్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ బిజీగా ఉన్నారు, కాసేపు ఆగి ప్రయత్నించండి. కానీ యేసుప్రభు మనకు కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు, ఆయన కాల్ చేస్తూనే ఉంటాడు. కానీ మన ఫోన్ ఎలా ఉంటుంది? బిజీగా ఉంటుంది. ఎవరిని అడిగినా బ్రదర్ ఏంటండి కనిపించట్లేదు, చాలా బిజీనండి. బిజీ అనే పదం బైబిల్ ఎన్నిసార్లు ఉంది? నాకు తెలిసి ఒకే ఒక్కసారి బిజీ అనే పదం బైబిల్లో రాయబడింది. రాజుల 1 గ్రంథం 20:25 అనుకుంటా ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాట రాయబడింది, కింగ్ జేమ్స్ వర్షన్లో. కనుక మనం సాధారణంగా ఈ మాట ఎక్కువ వాడుతుంటాం, బిజీ 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 బిజీ. యేసుప్రభు మనతో మాట్లాడాలని ఫోన్ చేస్తే ఆయనకు వచ్చే మెసేజ్ ఏంటి? ద సబ్స్క్రైబర్ యువర్ కాలింగ్ ఈజ్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. ఇక బిజీ అంటే ఎక్స్పాన్షన్ ఏంటి? BUSY. నన్ను తిట్టుకోరు అంటే చెప్తా. B మీన్స్ బీయింగ్, U మీన్స్ అండర్,
ఎస్ మీన్స్ సాటన్స్, వై మీన్స్ యోక్, బిజీ మీన్స్ బీయింగ్ అండర్ సాటన్స్ యోక్. సాతాను కాడి కింద ఉండుట. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది బిజీగా ఉన్నారు? సరే, యేసుప్రభు ఇంకోసారి కాల్ చేసాడు అనుకోండి. కాల్ చేస్తే కాల్ ఆప్షన్ వచ్చేది ఏంటి? ద సబ్స్క్రైబర్ యువర్ కాల్ ఈజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ప్లీజ్ ట్రై అవుట్ ఆఫ్ సమ్ టైమ్. మనం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఎక్కువ ఉంటాం, ఎందుకంటే మనకు ఉండేది అది కదా. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నామంటే టవర్కి దూరంగా ఉన్నాం, సిగ్నల్స్ సరిగా అందడం లేదు. ఒకవేళ పొరపాటున అందినా, ప్రభువా సరిగా రావట్లేదు నాయనా, కాసేపు బాగా ప్రయత్నం చేయండి. ఎక్కడికి వెళ్ళావమ్మా? టవర్కి దూరంగా ఉన్నాను ప్రభువా. టవర్ అంటే ఏంటి? దేవుని మందిరం. లేవీకాండంలో మనం చూస్తాం, దేవుడు అన్నాడు, కెరూబుల మధ్యలో నుండి నేను మాటలాడేదను. కనుక దేవుడు తన మందిరావరణంలో నుండి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మందిరావరణం అనే టవర్ దగ్గరికి రక్షించబడిన సిమ్ కార్డు తీసుకొని మొబైల్ ఫోన్స్ ఇక్కడికి వస్తే, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు టవర్ దగ్గర ఉంటుంది కనుక సిగ్నల్స్ బాగా పనిచేస్తే కనుక స్పీచ్ క్లారిటీ ఉంటుంది. సాధారణంగా మనం దీన్ని వినటానికి ఇష్టపడము. అందుకనే మనకు సాతానుడు యేసుప్రభు ఫోన్ చేసేటప్పుడే సాతానుడు అంతకుముందే ఫోన్ చేసింటాడు. వాని కాల్ వచ్చిన వెంటనే, అబ్బా మా ఫ్రెండా, ఖచ్చితంగా లిఫ్ట్ చేయాల్సిందే. మన భాష అంతా వాడికి బాగొచ్చు, ప్రైజ్ ది లార్డ్ అంటే వచ్చు, వాక్యం అంటే వచ్చు, యూత్ క్యాంప్ అంటే తెలుసు. మనకంటే ముందు యూత్ క్యాంప్కి వచ్చి కూర్చున్నాడు తెలుసా? ఎక్కడ కూర్చున్నాడు అని అడగొద్దండి. కనుక మనం సాతానుడితో ముచ్చట్లు పెడతాం, కానీ దేవుడితో భవిష్యత్తు మనం మాట్లాడటానికి ఇష్టపడమేమో. మూడవ ఆప్షన్ ఏంటి? ద సబ్స్క్రైబర్ యువర్ కాల్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. కొంతమంది అనుకుంటారు, యేసుప్రభు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు, యూత్ క్యాంప్ 5 రోజులు మాట్లాడతాడు, 5 రోజులు మాట్లాడితే నా మొబైల్ ఛార్జింగే లేదు, ఏం కావాలా? కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటావు, బ్యాటరీ లో అని ఒక మెసేజ్ వచ్చి వెంటనే కొలాప్స్ అయిపోతుంది. బ్యాటరీ లో. బ్యాటరీ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడైన దేవుడు అనే బ్యాటరీకి ఎప్పుడు నీ మొబైలు ఛార్జింగ్ ఉంచాలా, సిమ్ కార్డు పనిచేసేటట్లు ఉంచాలా, టవర్కి దగ్గరలో ఉండాలా, సిగ్నల్స్ బాగా అందుకోవాలా, అప్పుడు స్పీచ్ క్లియర్గా ఉంటుంది. అప్పుడు నువ్వేమంటావు అంటే, స్పీక్ లార్డ్ ఫర్ ద సర్వెంట్ హియరెత్. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. అలాగ లేకపోతే మనం ఏమంటాం, ప్రభువా ఈ యూత్ క్యాంప్కి రాలేను నాయనా, నాతో ఏం మాట్లాడాలనుకున్నావో అది అట్లే పెట్టు, నెక్స్ట్ యూత్ క్యాంప్కి ఇచ్చేసి. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమందికి సిమ్ కార్డు ఉంది మీ మొబైల్ ఫోన్కి? రెండవ ప్రశ్న, మీ మొబైల్ ఫోన్ ఎంతమందికి బ్యాటరీ ఫుల్ అనే ఆప్షన్ వచ్చింది? మూడవ ప్రశ్న, మీ మొబైల్ ఫోన్ ఎక్కడికి వెళ్ళినా కూడా సిగ్నల్స్ రిసీవ్ చేసుకోగలదా? చేసుకోదండి. ఎందుకని? మనది బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ కదా. బిఎస్ఎన్ఎల్ అంటే ఏంటి? నాకు తెలుసు మీరు ఇది చెప్తారని. హైదరాబాద్లో చాలా తెలివైన వాళ్ళు కదా. భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్, బిలీవర్స్ సోషల్ నెట్వర్క్ లిమిటెడ్. ఇది చాలా బిజీగా ఉంటుంది. బిలీవర్స్తో మాట్లాడుతూ ఉంటారు. బిలీవర్స్ సోషల్ నెట్వర్క్ లిమిటెడ్. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము గ్రహించలేకపోతూ ఉంటాం. హౌ టు టర్న్ ఫెయిల్యూర్ టు సక్సెస్. అపజయాన్ని జయముగా మార్చుట ఎట్లు? మొదటిది నియమం ఏంటి? బిలీవ్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచుట. రెండవది బీ రియల్, హానెస్ట్, సిన్సియర్, వాస్తవికముగా ఉండట. ఆ 7 మంది శిష్యులు యేసుప్రభు యొద్ద వాస్తవికంగా ఉన్నారు కనుక దేవుడు వారితో మాట్లాడిన దానికి స్పందించారు కనుక వారి విస్తారమైన చేపలు బట్టి దేవుని కొరకు తిరిగి వాడబడే స్థితిలోనికి వచ్చినట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఖాళీ జీవితాలు నింపబడిన జీవితాలుగా మార్చబడ్డాయి. రాత్రి అపజయము, ఉదయకాలం జయం. మూడవ నియమము,
Beware of the material things in relation to the God's word. లోకపరమైన సంగతులకు సంబంధించి దేవుని వాక్యంతో సరిపోల్చుకొని జాగ్రత్త కలిగి ఉండుట. మనకున్న నైజం ఏంటంటే లోక వస్తువులు ఏదైనా సరే ఖచ్చితంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లోకములో అమ్మే ఏ వస్తువు కూడా అందవిహీనంగా ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ కనిపించదు. ఉదాహరణకి మనం అడ్వర్టైజ్మెంట్లు తీసుకున్నాం అనుకోండి. ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా వాచ్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఈ గడియారం నాకొద్దు అని అనిపిస్తుందా? మొబైల్ ఫోన్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఈ మొబైల్ ఫోన్ నాకొద్దు అని అనిపిస్తుందా? షూ అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఈ షూ నాకొద్దు అని అనిపిస్తుందా? మనం దైవిక దృష్టి కలిగిన వారముగా ఉండాలి. యోబు 1వ అధ్యాయంలో యోబు అన్నాడు, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరుడుగా వచ్చాను, దిగంబరుడనై వెళుతూ ఉన్నాను. ఇలాంటి దృక్పథము యవనస్తులుగా మనకు కలిగి ఉండటం సాధ్యమేనా? మనకు అసాధ్యమేమో కానీ దేవుడికి సాధ్యము. యేసుక్రీస్తు ప్రభు వారు అలాగున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి. కనుక తల్లిదండ్రులను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు సతాయించడానికి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు ప్రతిరోజు ఒక డ్రెస్ వేసుకున్నారు, నేనైతే 2 డ్రెస్సులు తీసుకెళ్ళా, ఒకటి రాత్రి ఉతుక్కున్నా, ఇంకోటి తిరగరోజు వేసుకున్నా, అలాగ మార్చి వేసుకున్నా. వాళ్ళకు నాకు ఎంత తేడా ఉంది. నాకెందుకు బట్టలు కుట్టించవు? వాళ్ళు మంచి మొబైల్ నోకియా N సిరీస్ వాడుతున్నారు, నాకేమో పాతది ఒకటి ఇచ్చినారు, నాకు అలాంటిది ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళేమో హాండా సిటీ కారు వాడుతున్నారు, నాకేమో మారుతి 800 ఇచ్చారు, ఎందుకు మార్చకూడదు? ఇలాంటివి ఎప్పుడు మన మనసులోని పొరపాటున కూడా రాకూడదు. అన్ఫెయిర్ కంపారిజన్ అంటాం. కనుక వేరే వారికి ఉన్నాయి మనకు లేవు కనుక అవి మాకు ఉండాలి అని కోరుకొనట దైవ లక్షణం కాదు. అలా ఉండాలని కూడా నువ్వు అనుకోవద్దు. నీకు దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు కదా, తల్లిదండ్రులు ఇచ్చాడు కదా, చదువు ఇచ్చాడు కదా, రక్షణ ఇచ్చాడు కదా, సంఘం ఇచ్చాడు కదా, వాక్యం ఇచ్చాడు కదా, సహవాసం ఇచ్చాడు కదా, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు కదా, ఎంతకంటే ఇంకేం కావాలా? దీనిలో మనం కొనసాగుతూ నిశ్చలమైన ఆ రాజ్యంలో దైవ కృప పొంది దేవునితో సదాకాలం ఉండే భాగ్యము కొరకు ఆశపడట్లేదా? అందుకే పౌలు అపోస్తలులు కొలస్సీ 3:1 అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మనస్కరించుడి, లేదా పైనున్న వాటి మీదే మనస్సు పెట్టుడి. మన మనసంతా భూ సంబంధమైన వాటి నుండి తీసివేయాలి. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే మనకి ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంది. మన కళ్ళు కిందకే చూస్తాయి కానీ పొరపాటు కూడా పైకి చూడవు. ఆ కారణం చేత కింద కనిపించినవన్నీ నాకు కావాలనుకుంటాం. ఒకసారి మనం చూసిన డ్రెస్ నాకు కావాలా, చూసిన మొబైల్ వాచ్ కావాలా, చూసిన వాచ్ కావాలా, ఏది చూస్తే అది కావాలా. మన కళ్ళు చాలా, ఒకవేళ ఆ మాట అంటే మీకు కోపం వస్తుందేమో, నా కళ్ళు చాలా చెడ్డవి, మన కళ్ళు చాలా డాష్, చూసినవన్నీ కావాలని కోరుకుంటాయి. కానీ యేసు ప్రభు కన్నులు చాలా మంచివి. ఆ కారణం చేత ఆయన నిర్మలమైన నిశ్చలమైన రాజ్యం కొరకై తన వారందరినీ సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఈ దినాల్లో సాతాను ఏం చేస్తున్నాడంటే, మనం ఆ నిశ్చలమైన రాజ్యం వైపు మనస్కరించి ముందుకెడుతున్నాం కనుక మన గురి తప్పించటానికి సాతాను అనేక పన్నాగాలు పలుకుతున్నాడు. సాధారణంగా ఎక్కువ పాపంలోనికి యవనస్తులను లాగుతాడు అనేది కూడా ఉండొచ్చు. కానీ చాలామంది యవనస్తులు అలాంటి వాటి వైపు వెళ్ళరు. మరి ఏం వెళతాయి? మెటీరియలిజం. ఈ వస్తువు నాకుంటే ఎంత బాగుండు, ఇలాంటిది నా దగ్గర ఉంటే ఎంత బాగుండు, ఈ MP4, ఈ ఐపాడ్, ఈ ల్యాప్టాప్, ఈ N సిరీస్ ఇది ఉంటే నా దగ్గర ఎంత బాగుండు. ఆల్ ప్రజెంట్ డేస్ ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్ మస్ట్ బీ అట్ మై డిస్పోజల్ అనుకునే యవనస్తులు చాలామంది ఉంటారు. అది లేనప్పుడు ఏం చేస్తారు? వయసు డబ్బులు ఉంటే అది వేరే విషయం, కానీ డబ్బులు లేకపోతే స్నేహితులు ఎదురు నుండి అప్పు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కనుక ఇవన్నీ దేవుని కార్యక్రమానికి, దేవుని పద్ధతికి భిన్నమైనవన్న సంగతి నీవు మరచిపోవద్దు. కనుక జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆత్మ సంబంధమైన జీవితం సాగిపోవాలంటే అది చాలా సహజ సిద్ధమైన సింపుల్ లైఫ్. డోంట్ ట్రై టు లివ్ ఎక్స్పెన్సివ్ లైఫ్, ట్రై టు లివ్ సింపుల్ లైఫ్. అబ్బా బ్రదర్ ఎంత సింపుల్ అండి, మా మందిరంలోకి అందరికంటే ఎంత సింపుల్లో, ఆ సిస్టర్ మా క్లాస్లో ఎంత సింపుల్లో, మా మందిరంలో ఎంత సింపుల్లో, మా ఊర్లో ఎంత సింపుల్లో
అని మనల్ని గురించి సాక్ష్యం ఇస్తే ఎంత బాగుండు. కానీ ఇలాగ మనల్ని గురించి లోకస్తులు విశ్వాసులు సాక్ష్యం ఇస్తారా? మనల్ని గురించి లోకస్తులు విశ్వాసులు సాక్ష్యం ఇచ్చేది ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటా. యేసుక్రీస్తు ప్రభువారు నక్కలకు బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఆయనకు తలవాల్చుకోవటానికి స్థలం లేకుండా పోయింది. లోకంలో ఆయన సమస్తాన్ని కలిగి ఉండవచ్చు, కానీ ఆయన మన కొరకే మాదిరిగా ఉండటానికి సామాన్యమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకం పెంటతో సమానమైనది ఎంచుకున్నాడు. మెటీరియల్ థింగ్స్, భౌతికమైన వస్తువులు అవసరం లేదనుకున్నాడు. కనుక సాతాను ఈ దినాల్లో ఏం చేస్తున్నాడంటే మన మనస్సులోనికి భౌతికమైన వస్తువుల విషయమై ఆశ, ఆలోచన అధికం చేస్తున్నాడు. దాని వెంట మనం పడుతున్నాం తప్ప దేవుని వెంట మనం పడట్లో వెనకబడి ఉన్నాం. అందుకొరకే సాతాను దీనికి ఒక ఆయుధాన్ని వాడాడు. ఆ ఆయుధం ఏంటంటే ద వరల్డ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ వరల్డ్ ఈజ్ ద వెరీ ట్రిక్ ఆఫ్ ద డెవిల్. సాతాన్ యొక్క ట్రిక్కే అడ్వర్టైజ్మెంట్ వరల్డ్. ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు పెట్టే అంత బహుశా ఇంకా దేనికి ఖర్చు చేయట్లేదేమో అంటే తప్పు కాదేమో. దానికి సాతాను ఎప్పుడు పాపాన్ని ఇది పాపము అని చూపించాడు, దానికి ఆకర్షణీయమైన పూత పూస్తాడు. అది చూసేటప్పటికి ఎంత ఆకర్షణీయంగా ఉంది, ఇంత ఆకర్షణీయంగా పాపం ఉంటుందే, కాదే, భవిష్యత్తు పరిశుద్ధత అయి ఉండొచ్చు. అది టర్కీ దేశం. ఆ దేశంలో యవనస్తుడు ఒక సిగరెట్స్ అమ్ముతూ ఉన్నాడు. సిగరెట్స్ అమ్ముతూ ఉంటే ఎవరు సిగరెట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు యవనస్తుడు ఏం చేశాడంటే ఈ సిగరెట్ తాగితే 3 లాభాలు ఉంటాయని చెప్పాడు. సిగరెట్ తాగితే హాని అని మేము చదివాం, కానీ 3 లాభాలు ఉంటాయి, మేము అప్పుడు లేదే అనుకున్నారు. ఏంటి ఆ లాభాలు అంటే యవనస్తుడు చెప్పాడు, ఈ సిగరెట్ తాగితే రాత్రిపూట వాళ్ళ ఇంట్లో ఎవరు దొంగలు రారు. అంత మంచి ఉపయోగం ఉందా? రెండవ ఉపయోగం ఏంటంటే ఈ సిగరెట్ తాగిన వాళ్ళు వీధిలో అమ్ముడు వెళ్తుంటే వీధి కుక్కలు వచ్చి వీళ్ళని కరవు. హైదరాబాద్లో అది మేజర్ ప్రాబ్లమే. మూడవ ఉపయోగం ఏంటంటే ఈ సిగరెట్ తాగితే వాళ్ళు వృద్ధులు గారు, వృద్ధాప్యం వారికి రాదు. ఈ 3 ఉపయోగాలు చెప్పేటప్పటికీ ఆ భోగిలో ఉన్న వాళ్ళు వెంపర్లాడి సిగరెట్స్ అన్నీ కొనేశారు. ఇంకా ఆ పిల్లవాడు తిరిగి వారికి సిగరెట్లు అమ్మటానికి ఇంకా ప్యాక్స్ తీసుకొని బయలుదేరుతూ ఉంటే ఎవరో బాగా ఇలాంటి తెలవైన హైదరాబాద్ కుర్రాడు ఏం చేస్తాడంటే పట్టుకున్నాడు. పట్టుకొని, బాబు నువ్వు సిగరెట్ తాగితే 3 ఉపయోగాలు అని చెప్పేవే, సాధారణంగా సిగరెట్ చట్టరీత్యా తాగడం హానికరం మనం ఏం చదివామంటే అప్పుడు అబ్బాయి చెప్పాడు, లేదండి 3 ఉపయోగాలు ఉన్నాయన్నాడు. అప్పుడు ఈ యవనస్తుడు అడిగాడు, ఏంటి ఉపయోగాలు అంటే కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు, ఉపయోగాలు ఏంటి. ఆ సిగరెట్ అమ్మిన వెండర్ చెప్పాడు, ఈ సిగరెట్ తాగితే మొదటి ఉపయోగం ఏంటి, ఇంట్లోకి దొంగలు పడరు. సిగరెట్ తాగటానికి ఇంట్లోకి దొంగలు పడకపోవటానికి ఏం సంబంధం ఉందండి అని అడిగాడు. అప్పుడు యవనస్తుడు చెప్పాడు, సిగరెట్లు అమ్మేవాడు సిగరెట్ తాగేది రాత్రే కదండి, రాత్రి తాగిన తర్వాత ఉదయం దాకా రాత్రి అంతా దగ్గుతూ ఉంటారండి, దొంగలు రారండి. రెండవ ఉపయోగం ఏంటండి? రెండవ ఉపయోగం అండి, సిగరెట్ తాగిన తర్వాత మీరు వీధిలో వెళ్తే వీధి కుక్కలు గరవు అండి. అది ఎలాగ సంబంధం, వీధి కుక్కలు గరవటానికి సిగరెట్ తాగటానికి ఏ సంబంధము అని అడిగారు ఆ ప్యాసింజర్స్. అప్పుడు ఈ సిగరెట్ వెండర్ చెప్పాడు, ఈ సిగరెట్ తాగి దగ్గి వంగిపోయింటారండి, చేతిలో కర్ర వచ్చి ఉంటుందండి, వీధేమో నడుస్తూ పోతుంటే మీ కర్రను చూసి వీధి కుక్కలు పరగో ఇంకెక్కడొచ్చి కరుస్తాయండి. చాలా బాగున్నాయా. మూడవ ఉపయోగం ఏంటి, ఈ సిగరెట్ తాగితే వృద్ధాప్యం రాదు. అట్లనా? ఈ సిగరెట్ తాగటానికి వృద్ధాప్యానికి ఏం సంబంధం ఉందంటే తాగితే అంతకాలం మీరు బతికితే కదండి. సాతాను ఈ దినాల్లో అలాంటి వాటిని మన మధ్యలోనికి ఏదో ఒక ఆకర్షణ విధానంలో తీసుకుని వచ్చి దాని మీద మన మనస్సు మరలేటట్లు చేస్తున్నాడు.